టీమిండియా యువ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. భారత స్వతంత్ర దినోత్సవం నాడు సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెంచరీ చేయలేదు. అంతేకాకుండా 21వ శతాబ్దంలో 3వ స్థానంలో సెంచరీ బాదిన రెండవ భారత లెఫ్ట్ హ్యాండర్గా కూడా పడిక్కల్ ఈ రికార్డును సాధించాడు. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా దేవ్దత్ పడిక్కల్ చాలా రికార్డులను తన పేరును లిఖించుకున్నాడు. జైస్వాల్ అనంతరం 3వ స్థానంలో క్రీజ్లోకి వచ్చిన పడిక్కల్ తన ఫామ్ను కొనసాగించాడు. వార్మప్ మ్యాచ్లో సెంచరీ బాది శ్రీలంక పర్యటనను ఘనంగా ప్రారంభించిన దేవ్దత్ పడిక్కల్ తొలి టెస్ట్లో కూడా శతక్ కొట్టాడు. ఇక శ్రీలంక అరంగేట బౌలర్ కేసరి సువంత బౌలింగ్లో క్విక్ సింగిల్ తీసి 134 బంతుల్లో పడిక్కల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావడం పెద్ద విశేషం. 3 టెస్టుల్లోనూ అతను ఈ ఫీట్ సాధించాడని చెప్పుకోవాలి. అయితే ఇక సౌరవ్ గంగూలీ తర్వాత 3వ స్థానంలో టెస్ట్ సెంచరీ బాదిన భారత లెఫ్ట్ హ్యాండర్గా పడిక్కల్ రికార్డును సాధించాడు. 2002లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో గంగూలీ 136 పరుగులతో ఈ ఫీట్ సాధిస్తే ఇక ఇప్పుడు దేవ్దత్ పడిక్కల్ సాధించాడు. ఇక సౌరవ్ గంగూలీ 3 సెంచరీలతో 2వ స్థానంలో నిలిచాడు. వినోద్ కాంబ్లే 4 స్థానాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక దేవ్దత్ పడిక్కల్ అయితే ఒక సెంచరీతో ముందున్నాడనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి